ఫ్రెండ్స్, నేను రీసెంట్గా ఒక ట్యాబ్ కొందాం అనుకున్నా అండ్ సెర్చ్ చేస్తుంటే నాకు Xiaomi Pad 7 కనిపించింది. ఒక రీజనబుల్ ప్రైస్ ట్యాగ్లో అది మంచి ఫీచర్స్ని ఆఫర్ చేస్తుంది. నాకైతే ఎలాంటి ఫీచర్స్ అయితే కావాలో అవైతే అది ఆఫర్ చేస్తుంది. అది కొందాం అనుకున్నప్పుడే దాని అప్డేట్ వర్షన్ లాంచ్ అయింది. అదే Xiaomi Pad 8. ఇక ఎందుకు ఆ పాత తీసుకోవడం, అప్డేట్ వర్షన్ ఇది తీసుకుందామని అనుకున్నా అండ్ దీన్ని తీసుకున్నా. అండ్ ఇది యూజ్ చేయబట్టి ఆల్మోస్ట్గా 50 డేస్ కన్నా ఎక్కువ అవుతుంది. సో ఈ టైం పీరియడ్లో ఇంత టైం యూజ్ చేసిన తర్వాత ఈ ట్యాబ్ తీసుకోవచ్చా లేదా, ఈ ట్యాబ్ మీకు ఏం ఆఫర్ చేస్తుంది అండ్ వాల్యూ ఫర్ మనీ కాదా అవునా, మీకు ప్రతిదీ ఇన్ఫర్మేషన్ తెలవాలంటే మాత్రం ఈ వీడియో లాస్ట్ వరకు చూడడానికి ట్రై చేయండి. అండ్ ఇది వచ్చేసి Xiaomi Pad 8 అండి, గ్రే కలర్. మీరు చూడొచ్చు ఈ విధంగా మనకి ట్యాబ్ అయితే కనిపిస్తుంది. అండ్ నాకు ఫస్ట్ మీకు చెప్పాలంటే మాత్రం ఈ బాక్స్ మీరు చూస్తే ఎగ్జాక్ట్గా మనకు ఐప్యాడ్ లాగా అనిపిస్తుంది. సేమ్ టైప్ ఆఫ్ ప్యాకేజింగ్ వీళ్ళు ఆఫర్ చేస్తున్నారు. నాకైతే ఐప్యాడ్ గుర్తుకొచ్చింది ఫస్ట్ చూడగానే బాక్స్. అండ్ బాక్స్లో ఏం దొరుకుతాయంటే మాత్రం మన ట్యాబ్ ఉంటుంది, టైప్ సి కేబుల్ ఉంటుంది, అదేవిధంగా 67 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ ఆఫర్ చేస్తున్నారు, అంటే ఛార్జర్ ఆఫర్ చేస్తున్నారు. కానీ మీకు ముందే చెప్తున్నా ఇది కేవలం 45 వాట్స్ మాత్రమే సపోర్ట్ చేస్తుంది. కానీ బాక్స్లో మీకు 67 వాట్స్ ఆఫర్ చేస్తున్నారు. అంటే దాంతో మీరు మీ స్మార్ట్ ఫోన్స్ని ఛార్జ్ చేసుకోవచ్చు. నేను అదే పని చేస్తున్నా, అందుకే మీకు కూడా సజెస్ట్ చేస్తున్నాను అనమాట. సో మీకు ముందు చెప్పాల్సింది ఈ ట్యాబ్ యొక్క డిజైన్ విషయానికి వస్తే కంప్లీట్గా అల్యూమినియం బాడీ. సో మీకు ఎప్పుడు కూడా ఇది ప్లాస్టిక్ ప్రొవైడ్ చేస్తుంది. ఎక్కడైనా తగిలినా కూడా యాక్సిడెంటల్గా, లేకపోతే దీని మీద ఏమైనా వెయిట్ పెట్టినా కూడా దీనికి ఏమీ కాదనమాట. సో స్ట్రాంగెస్ట్ బాడీ ఈ ట్యాబ్ అయితే మీకు ఆఫర్ చేస్తుంది. అండ్ దాంతో పాటుగా దీనిలో నాకు నచ్చింది ఏంటంటే దీని స్లిమ్నెస్ చూడండి, కేవలం 5.75 mm థిక్నెస్ మాత్రమే, అంటే ఆల్మోస్ట్గా 5.8 mm థిక్నెస్ మాత్రమే ఉంటుంది. ఇంత పల్చగా మనకు ఈ ట్యాబ్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ వెయిట్ విషయానికి వస్తే 485 grams వెయిట్, అంటే బిలో ½ kg అయితే మీకు ప్రొవైడ్ చేస్తున్నారు. పెద్దగా వెయిట్ ఏమీ లేదు, డైలీ యూజ్లో మీరు యూజ్ చేసుకోవచ్చు అండ్ ఒక హ్యాండ్తో మీరు ఈజీగా క్యారీ చేసుకోవచ్చు. దాంతోపాటుగా మీకు ప్రొవైడ్ చేసిన పోర్ట్స్ అండ్ బటన్స్ విషయానికి వస్తే పైవైపు డ్యువల్ స్పీకర్స్, మైక్ అండ్ పవర్ బటన్ ఉంటే రైట్ సైడ్లో వాల్యూమ్ బటన్, డ్యువల్ మైక్స్ అండ్ మ్యాగ్నెటిక్ ఛార్జర్ ఉంది పెన్ కోసం అనమాట. ఇక్కడ మీరు పెన్ పెట్టుకోవచ్చు. కింది వైపు చూస్తే టైప్ సి పోర్ట్ అండ్ డ్యువల్ స్పీకర్స్ ఉన్నాయి. ఈ టైప్ సి పోర్ట్ వచ్చేసి 3.2 Gen 1 గుర్తుపెట్టుకోండి, అంటే డేటా ట్రాన్స్ఫర్ స్పీడ్ ఫాస్ట్గా ఉంటుంది అనమాట. దాంతోపాటు లెఫ్ట్ సైడ్లో మనకు క్లీన్గా ఆఫర్ చేస్తున్నారు, ఏమీ లేదు. బ్యాక్ సైడ్లో చూసుకుంటే కెమెరా మోడల్ ఉంటుంది. కింది వైపు చూస్తే Xiaomi లోగో పక్కన మనకు పోకో పిన్స్ ఆఫర్ చేస్తారు, అంటే కీబోర్డ్ అలాంటివి మీరు అటాచ్ చేసుకోవడానికి ఇక్కడ మీకు అయితే పిన్స్ ఆఫర్ చేస్తున్నారు. ఈ విధంగా మనకు ఈ ప్యాడ్ అయితే ప్రొవైడ్ చేస్తుంది. అండ్ మీకు ముందు చెప్పాల్సింది ఈ ట్యాబ్ యొక్క డిస్ప్లే మనకు ప్రొవైడ్ చేస్తుంది వెరీ ఇంప్రెసివ్ 3.2K రెజల్యూషన్ తోని IPS LCD డిస్ప్లే ఆఫర్ చేస్తున్నారు విత్ 144 Hz రిఫ్రెష్ రేట్, 800 nits పీక్ బ్రైట్నెస్ వరకు ఈ డిస్ప్లే అయితే మీకు ఆఫర్ చేస్తుంది. అండ్ దాంతో పాటుగా డిస్ప్లేలో వచ్చేసి మనకు HDR సపోర్ట్, డాల్బీ విజన్ సపోర్ట్ ఉంటుంది. అండ్ మీరు యూట్యూబ్లో 4K HDR వీడియోస్ చూసుకోవచ్చు. అండ్ మనకు నెట్ఫ్లిక్స్ ఉంది కదా, వాటిలో మీరు HDR కంటెంట్ చూసుకోవచ్చు అనమాట. అంటే ఓవరాల్గా చెప్పేది ఏంటి అంటే ఈ డిస్ప్లే వన్ ఆఫ్ ద బెస్ట్ డిస్ప్లే భయ్య. అండ్ ఈ ట్యాబ్ వచ్చేసి మనకు 3:2 ఆస్పెక్ట్ రేషియోలో వస్తుంది. అండ్ మనకు డిస్ప్లే సైజ్ విషయానికి వస్తే 11.2 inches ఆఫర్ చేస్తున్నారు. సో ఓవరాల్గా మీరు కంటెంట్ వాచింగ్ చేసినా కూడా, ఏది చూసినా కూడా, మూవీస్, వెబ్ సిరీస్ ఏది చూసినా కూడా, దాంతోపాటు యాప్స్ ఓపెన్ చేసినా కూడా వెరీ షార్ప్ అండ్ క్లీన్ డిస్ప్లే ఆఫర్ చేస్తున్నారు. కానీ ఇది వచ్చేసి యాంటీ గ్లేడ్ డిస్ప్లే కాదు, అంటే నానో టెక్స్చర్ డిస్ప్లే కాదు. అది కావాలి అంటే 41,000 పే చేయాలి. అందుకోసమే దాన్ని తీసుకోలేదు. కేవలం నేను తీసుకుంది బేస్ వేరియంట్ మాత్రమే, 8GB అండ్ 128GB తీసుకున్నా. దాంతోపాటు దీంట్లో రిఫ్లెక్షన్స్ ఉన్నాయి. అండ్ దాంతోపాటుగా 800 nits పీక్ బ్రైట్నెస్ ఉంది కదా, మరి డైరెక్ట్ సన్లైట్లో ఏమైనా ఇబ్బంది ఉందా అంటే మాత్రం ఉంది భయ్య. బికాజ్ ఇది వచ్చేసి మనకు లార్జ్ డిస్ప్లే ప్రొవైడ్ చేస్తాం. దాంతోపాటుగా పీక్ బ్రైట్నెస్ తక్కువ ఉంది కాబట్టి డైరెక్ట్ సన్లైట్లో కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. కానీ నేను చెప్పేది ఏంటి అంటే ఇండోర్లో యూజ్ చేసుకోండి. బికాజ్ అవుట్డోర్లో యూజ్ చేస్తే మాత్రం నేను నోటీస్ చేసింది ఏంటి అంటే ఇది ఆటోమేటిక్గా ఓవర్ హీట్ అవుతుంది. బికాజ్ మేబీ మనకు ప్రజెంట్ నడుస్తుంది సమ్మర్ కాబట్టి మేబీ దానివల్ల కావచ్చు. కానీ అవుట్డోర్ యూజ్లో మాత్రం ఈ ట్యాబ్ మీకు ఓవర్ హీట్ అవుతుంది, గుర్తుపెట్టుకోండి. అందుకే సజెస్ట్ చేస్తుంది ఏంటి అంటే ఇండోర్లో యూజ్ చేసుకోండి. అండ్ డిస్ప్లేకి ఎలాంటి ప్రొటెక్షన్ లేదు, మీరు వేసుకోవాలి, గుర్తుపెట్టుకోండి. స్క్రీన్ గార్డ్ వేయించుకోండి. అండ్ ఇది రావడం మాత్రం ఎలాంటి ప్రొటెక్షన్తో రావడం లేదనమాట. ఇక దాంతోపాటు బ్యాటరీ విషయానికి వస్తే ఇంత స్లిమ్గా ఉన్న ట్యాబ్లో ప్రొవైడ్ చేస్తుంది 9200 mAh బ్యాటరీ. అండ్ మనకు బ్యాటరీ బ్యాకప్ ఈజీగా 1 day బ్యాటరీ బ్యాకప్ మీకు ఇచ్చేస్తుంది అనమాట. మీరు ఎంత యూజ్ చేసినా కూడా, మీరు కాలేజ్ స్టూడెంట్ అయినా లేకపోతే ఆఫీస్కి తీసుకొని వెళ్ళినా కూడా ఈ ట్యాబ్ మీకు ఈజీగా 1 day బ్యాటరీ బ్యాకప్ ఇచ్చేస్తుంది, హెవీ యూసేజ్లో కూడా. దాంతోపాటు 45 watts ఫాస్ట్ ఛార్జింగ్ ఆఫర్ చేశారు. అండ్ అది వచ్చేసి టర్బో ఫాస్ట్ ఛార్జింగ్, అంటే మీకు ఆల్మోస్ట్గా ఒక 1.5 hours అంటే 90 minutesలో ఇది ఫుల్ ఛార్జ్ అయిపోతుంది. అండ్ వచ్చేసి మనకు 45 watts ఫాస్ట్ ఛార్జింగ్తో ఛార్జ్ చేసినప్పుడు కూడా ట్యాబ్ మనకు లైట్గా హీట్ అవుతుంది, అది గుర్తుపెట్టుకోండి. అంటే ఛార్జింగ్ టైంలో అండ్ డైరెక్ట్ సన్లైట్లో. అండ్ దాంతోపాటుగా పర్ఫార్మెన్స్లో కూడా చెప్పాలి, అది కూడా మీకు చెప్తా ముందుంది కదా. అండ్ దాంతోపాటుగా పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే ప్రొవైడ్ చేసింది క్వాల్కమ్ స్నాప్డ్రాగన్ 8 Gen 4.
లేటెస్ట్ చిప్సెట్ ఆఫర్ చేస్తున్నారు. 4 నానోమీటర్ 3.2 GHz ఆక్టోకోర్ చిప్సెట్, ఆల్మోస్ట్గా 2 మిలియన్ ప్లస్ అంటూ స్కోర్ ఇది మీకు ఆఫర్ చేస్తుంది. డే టు డే పర్ఫార్మెన్స్ వెరీ స్మూత్ అంటాను. మీకు ఎప్పుడు కూడా ల్యాగ్ కానీ స్టక్ కావడం అలాంటివి ఏవీ లేవు. అండ్ దీంట్లో మీరు హెవీ పర్ఫార్మెన్స్ చేసుకోవచ్చు, అంటే 4K వీడియో ఎడిటింగ్ చేసుకోవచ్చు, దాంతోపాటు గేమింగ్ చేసుకోవచ్చు. కానీ ఫ్రీ ఫైర్, పబ్జీ అలాంటివి మీరు ఆడాలి అనుకుంటే మాత్రం ఆ ఎక్స్పీరియన్స్ మీకు పెద్దగా ఉండదు. స్క్రీన్ పెద్దగా ఉంది కానీ ఇవి మనకు కంట్రోల్స్ ఉంటాయి కదా, అవి చేయడం కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. మీరు ఎప్పుడైనా ట్యాబ్లో గేమింగ్ చేశారా అంటే పబ్జీ కానీ ఫ్రీ ఫైర్ కానీ ప్లీజ్ కామెంట్ చేసేయండి. సో ఓవరాల్ చూస్తుంటే మాత్రం చిన్నపాటి గేమ్స్ మీరు ఆడుకోవచ్చు, స్మూత్గా పర్ఫార్మెన్స్ ఉంటుంది. అండ్ ఎక్స్పోర్ట్ టైం కూడా మనకు ఫాస్ట్గా ఉంటుంది అనమాట. తక్కువ టైంలో మీకు ఎక్స్పోర్ట్ అయిపోతుంది వీడియో. సో చెప్పేది ఏంటి అంటే పర్ఫార్మెన్స్ బాగుంది, కానీ ఇది వచ్చేసి లేటెస్ట్ చిప్సెట్, అంటే క్వాల్కామ్ స్నాప్డ్రాగన్ 8 Gen 4 అనేది కంపేర్ టు 8 Gen 3 సరిగ్గా ఆప్టిమైజ్ చేయలేదు. అందుకోసమే హెవీ పర్ఫార్మెన్స్లో ఇది హీట్ అవుతుంది. అంటే 4K వీడియో ఎడిటింగ్ చేసిన తర్వాత ఎక్స్పోర్ట్ చేసే టైంలో హీటింగ్ అవుతుంది, దాంతోపాటు గేమింగ్ చేసే టైంలో హీట్ అవుతుంది. అంటే క్వాల్కామ్ స్నాప్డ్రాగన్ 8 Gen 4 అనేది కొత్త చిప్సెట్ కాబట్టి సరిగ్గా ఆప్టిమైజ్ చేయలేదు. అంటే మనకు ఉంది కదా క్వాల్కామ్ స్నాప్డ్రాగన్ 8 Gen 3, అది మాత్రం వెల్ ఆప్టిమైజ్డ్ చిప్సెట్. అంటే ఇక్కడ పాయింట్ ఏంటి అంటే నేను చెప్పదలుచుకుంది ఏంటి అంటే మీకు ఏదైనా ట్యాబ్లో క్వాల్కామ్ స్నాప్డ్రాగన్ 8 Gen 3 కనిపిస్తే ప్లీజ్ అది తీసుకోండి, అది బెస్ట్ ఆప్షన్. బికాజ్ మనకు ఈ పర్ఫార్మెన్స్ ఉన్నప్పటికీ కూడా హీటింగ్ ప్రాబ్లం అయితే ఉంటుంది. సో దీన్ని ఆప్టిమైజ్ చేయడానికి ఇంకా టైం కావాలన్నమాట. ఇన్ ఫ్యూచర్ మీరు చేస్తారేమో, చూడాలి ఏ విధంగా ఉంటుందో. సో చెప్పేది ఏంటంటే మాత్రం పర్ఫార్మెన్స్ బాగుంది, కానీ హీటింగ్ అండ్ మనకు థర్మల్ థ్రాట్లింగ్ అలాంటివి మాత్రం ఇది ఫేస్ చేసి ఉంటుందన్నమాట, చూసుకోండి. అండ్ దాంతో పాటుగా ర్యామ్ స్టోరేజ్ విషయానికి వస్తే ఈ ట్యాబ్ మీకు ఆఫర్ చేస్తుంది. 8GB ర్యామ్ అండ్ 12GB ర్యామ్తో వస్తుంది. బేస్ వేరియంట్ 128GBతో వస్తుంది. అండ్ దాంట్లో UFS 3.1 ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. దాంతోపాటుగా అప్ టు 12GB ర్యామ్ వరకు ఆఫర్ చేస్తున్నారు. సో మీరు చెప్పేది ఏంటి అంటే మీకు కావాలి అనుకుంటే మాత్రం మీరు బేస్ వేరియంట్ తీసుకోవచ్చు, ఎలాంటి ప్రాబ్లం లేదు. 128GB స్టోరేజ్ మనకు బాగుంటుంది, ఈజీగా గేమ్స్ కానీ మూవీస్ కానీ అన్ని కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు, ఎలాంటి ప్రాబ్లం ఉండదు. దాంతోపాటు 8GB ర్యామ్ ఉంది కాబట్టి ఏమైనా ల్యాగ్ అవుతుందా అంటే మాత్రం ఎలాంటి ఇష్యూ లేదు. ఇన్ ఫ్యూచర్ కూడా మీకు ఎలాంటి ప్రాబ్లం ఉండదన్నమాట. దాంతోపాటు నేను చెప్పదలుచుకుంది ఏంటి అంటే 128GBలో UFS 3.1 ఉంది, అది మాత్రం గుర్తుపెట్టుకోండి. అంటే మనకు స్పీడ్ విషయానికి వస్తే కంపేర్ టు UFS 4.1 కొంచెం తక్కువనే మనకు ఏదైతే ఆఫర్ చేస్తుంది అనమాట. ఇక దాంతోపాటు మనకు ప్రొవైడ్ చేస్తుంది ఓఎస్ విషయానికి వస్తే హైపర్ OS 3 బేస్డ్ Android 16 దీంట్లో మీకు ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ ఓఎస్ విషయానికి వస్తే వెరీ స్మూత్ భయ్య. ట్యాబ్లో మీరు ఏ పని చేసినా కూడా వెరీ స్మూత్ అంటాను. అండ్ ఇది వచ్చేసి మనకు హైపర్ OS ట్యాబ్కి మాత్రం వెల్ ఆప్టిమైజ్డ్, బాగా ఆప్టిమైజ్ చేశారు. అండ్ దీంట్లో మనకు ప్రతి ఒక్క సెట్టింగ్ కూడా, ప్రతి ఒక్క ఆప్షన్ కూడా చాలా బాగా పనిచేస్తుంది. అండ్ ట్యాబ్లో మీకు డెడికేట్గా PC మోడ్ ఉంది, దానికి వీళ్ళు పెట్టిన పేరు ఏంటి అంటే వర్క్ స్టేషన్ మోడ్. అండ్ అది ఒక PC ఎక్స్పీరియన్స్ ఇవ్వాలని ట్రై చేస్తుంది, కానీ ఇవ్వడం లేదు భయ్య. అంటే దాన్ని సరిగ్గా ఆప్టిమైజ్ చేయలేదు, దానిపైన ఇంకా వర్క్ చేయాల్సిన అవసరం ఉందన్నమాట. సో కంపేర్ టు PC మోడ్ అది పక్కన పెడితే మాత్రం హైపర్ OS వెరీ స్మూత్గా ఉంటుంది. అండ్ దాంతోపాటుగా షామీ యొక్క డెడికేటెడ్ యాప్స్ అంటే MI గ్యాలరీ, MI నోట్స్, MI క్యాన్వా, రికార్డర్, స్కానర్ ఇలాంటి డెడికేటెడ్ యాప్స్ దీంట్లో మీకు ఉంటాయన్నమాట. అంటే ఏదో పేరుకు మాత్రమే ఇవ్వకుండా మనకు కావాల్సిన ప్రతి ఒక్క యాప్ కూడా దీనికి ఆప్టిమైజ్ చేస్తూ ఈ ట్యాబ్లో మీకు ఆఫర్ చేస్తున్నారు. దాంతోపాటు మీరు పెన్ అండ్ కీబోర్డ్స్ తీసుకుందాం అనుకుంటే మాత్రం మినిమం మీ బడ్జెట్ 50,000 కావాల్సిందే. బికాజ్ MI యొక్క పెన్ వచ్చేసి మనకు పెన్ ప్రో ఉంది కదా, దాని కాస్ట్ ఆల్మోస్ట్గా 9,000 రూపీస్. అండ్ కీబోర్డ్ వచ్చేసి అది కూడా మినిమం 10,000 రూపీస్లో వచ్చేస్తుంది. సో దీంతో పాటుగా మీకు ఫుల్ సెటప్ కావాలి అనుకుంటే విత్ పెన్ అండ్ కీబోర్డ్ మినిమం మీ బడ్జెట్ 50,000 కావాల్సిందే. నేను మాత్రం తీసుకోలేదు, నేను తీసుకుంది కేవలం ట్యాబ్ మాత్రమే. అండ్ నాకు ఇది పడింది 31,000 రూపీస్లో పడింది అనమాట. అండ్ ప్రజెంట్ దీని ప్రైస్ ట్యాగ్ చూసుకుంటే 33,999 ప్రైస్ ట్యాగ్ ఉంది, మీరు అమెజాన్లో కూడా చూసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసి దీని యొక్క కెమెరా విషయానికి వస్తే మనకు రియర్ సైడ్లో 13 మెగాపిక్సెల్ కెమెరా ఆఫర్ చేస్తున్నారు. అండ్ దాంతోపాటు కింది వైపు మనకు ఫ్లాష్ ఉంటుంది. ఈ కెమెరాతో మీకు ఫొటోస్ చాలా బాగా వస్తాయి భయ్య. అంటే దీంట్లో మీకు అదర్ ట్యాబ్స్ కంపేర్ చేస్తే మాత్రం ఫొటోస్ అండ్ వీడియోస్ బాగా వస్తాయి. దాంతోపాటు రియర్ కెమెరాతో 4K 30 FPS వరకు మీరు వీడియో రికార్డింగ్ చేసుకోవచ్చు. అండ్ సెల్ఫీ కెమెరా విషయానికి వస్తే ల్యాండ్స్కేప్ మోడ్లో మనకు సెంటర్లో సెల్ఫీ కెమెరా ఆఫర్ చేస్తున్నారు 8 మెగాపిక్సెల్. అండ్ దీంతో మీరు వీడియో కాల్ చేసినా కూడా బాగుంటుంది. దాంతోపాటు ఫొటోస్ విషయానికి వస్తే, సెల్ఫీస్ విషయానికి వస్తే బాగుంటాయి. దీంతో మీరు 1080p 30 FPS వరకు వీడియో రికార్డింగ్ చేసుకోవచ్చు అనమాట. సో నేను చెప్పాల్సింది ఏంటి అంటే కంపేర్ టు అదర్ ట్యాబ్స్ దీంట్లో మీకు ఫొటోస్ అండ్ వీడియోస్ బాగా వస్తాయి, ఇది మాత్రం దీనికి ప్లస్ పాయింటే. ఇక దాంతోపాటు దీంట్లో మనకు ప్రొవైడ్ చేస్తుంది క్వాడ్ స్పీకర్స్, అంటే 4 స్పీకర్స్ ఉంటాయి, అది కూడా విత్ డాల్బీ అట్మాస్ సపోర్ట్తో వస్తున్నాయి. కానీ స్పీకర్స్ బాగున్నాయి అండ్ మనకు ఆ సౌండ్ మిడ్స్ కానీ వోకల్స్ కానీ అన్ని బాగున్నాయి, కానీ మ్యూజిక్ బాగుంటుంది, కానీ ఎక్కువ లౌడ్నెస్ లేదనమాట. మీరేమనండి, మీకే తెలుస్తుంది. కొనాలనుకునే వాళ్ళకి ఇది మంచి డీల్. ఇక సెకండ్ ఫోన్ వివో కెమెరా ఫోన్ అయినా వివో X2 100T, దీన్ని 5K కూపర్ ప్లస్ 5K చూసారా
మనకు సౌండ్ అనేది ఎక్కువ లౌడ్గా లేదు, కానీ క్లారిటీ వైజ్గా మాత్రం బాగుందన్నమాట. సో డాల్బీ అట్మాస్ ఉన్నప్పటికీ కూడా ఆ లౌడ్నెస్ మాత్రం మిస్సింగ్ అంటాను. ఇక దాంతోపాటు ఇది మనకు ప్రొవైడ్ చేసిన అన్ని ఫీచర్స్ మీరు నోటీస్ చేస్తే ఈ ప్రైస్ ట్యాగ్కి తప్పకుండా జస్టిఫై చేస్తుంది. కానీ కొన్ని నాకు నచ్చనిది ఏంటంటే మాత్రం ఈ ట్యాబ్లో ఫస్ట్ది హీటింగ్ ప్రాబ్లం భయ, బికాజ్ అది జస్ట్ బికాజ్ ఆఫ్ ఈ యొక్క చిప్ సెట్ని సరిగ్గా ఆప్టిమైజ్ చేయలేదు, దానికోసమే హీటింగ్ ప్రాబ్లం అయితే వస్తుంది. దాంతోపాటు 128 జీబీలో UFS 3.1 ఇవ్వడం, అంటే మనకు బేస్ వేరియంట్ 128 జీబీ కాకుండా అట్లీస్ట్ 256 జీబీ ఇస్తే బాగుండేది. బికాస్ అది నాకు ఎక్కడ ప్రాబ్లం అవుతుంది అంటే మాత్రం ఎక్స్పోర్ట్ టైంలో వీడియో రికార్డింగ్ చేసిన తర్వాత, ఎడిటింగ్ చేసిన తర్వాత ఎప్పుడైతే ఎక్స్పోర్ట్ చేస్తానో అప్పుడు నేనైతే ప్రాబ్లం ఫేస్ చేస్తున్నా, అంటే ఎక్కువ టైం తీసుకుంటుంది అనమాట. సో అది ఉండకపోతే మాత్రం బాగుండేది. స్టార్టింగ్ బేస్ వేరియంట్ మనకు 256 జీబీ ఇస్తే చాలా బాగుండేది అనమాట. దాంతోపాటు పెన్ అండ్ కీబోర్డ్ అంటే కాంబోలో తీసుకుందాం అనుకుంటే మాత్రం మినిమం 50,000 రూపీస్ పెట్టాల్సింది. సో అలా కాకుండా కొంచెం తక్కువ ప్రైస్ ట్యాగ్లో దొరుకుతాయి, లేకపోతే కాంబోలో అయినా తక్కువ ప్రైస్ ట్యాగ్ దొరికితే బాగుండేది, అట్లీస్ట్ వీళ్ళ వెబ్సైట్లో అయినా. కానీ అలా మాత్రం ప్రొవైడ్ చేయడం లేదు. అందుకోసం నేను చేస్తుంది ఏంటి అంటే అమెజాన్లో ఆల్టర్నేటివ్స్ చూస్తున్నా, అంటే తక్కువ ప్రైస్ ట్యాగ్లో ఏమైనా కీబోర్డ్స్ అండ్ పెన్స్ దొరుకుతాయేమో చూస్తున్నా. చూడాలి, మంచివి దొరికితే మనం తప్పకుండా తీసుకుంటే అట్లీస్ట్ ఒక 10,000 రూపీస్లో మనకు పెన్ను కీబోర్డ్ వస్తే బాగుంటుంది, అంటే ప్రాపర్గా వర్క్ చేసేది, ఫంక్షనింగ్ ఉన్నది. అలా కాకుండా రెండు కలిపి మనకు ఒక 25,000 ఉంటే మాత్రం అది ఎక్కువ అవుతుంది. కాబట్టి అందుకోసమే నేను తీసుకోలేదు, జస్ట్ ట్యాబ్ మాత్రమే తీసుకున్నా. సో నేను చెప్పాల్సింది ఇవి మాత్రమే. ఈ ట్యాబ్లో నాకు ప్రజెంట్ మాత్రం ఎలాంటి ప్రాబ్లమ్స్ లేవు. అండ్ ఇది వచ్చేసి మనకు యాంటీ రిఫ్లెక్టింగ్ కోటింగ్ లేదు కాబట్టి దీని మీద ఉంది కదా, మనకు ఉంటుంది కదా మ్యాట్ ఫినిష్తోని స్క్రీన్ గార్డ్, అదైతే వేస్తున్నా. అమెజాన్లో ఆర్డర్ పెట్టేశాను, తొందరలో వస్తుంది అది కూడా. సో ప్రజెంట్ నేను ఫేస్ చేసిన ప్రాబ్లమ్స్ ఇవి మాత్రమే. ఈ ట్యాబ్లో బ్యాటరీ బ్యాకప్ చాలా బాగుంది, ఫాస్ట్ ఛార్జింగ్ బాగుంది, పర్ఫార్మెన్స్ కూడా చాలా బాగుంది అనమాట. లైట్ గేమింగ్ చేసుకోవచ్చు. కానీ నేను ఫ్రీ ఫైర్ ఆడాను, కానీ దాని ఎక్స్పీరియన్స్ పెద్దగా లేదు. స్క్రీన్ పెద్దగా ఉంది కానీ దాని ఎక్స్పీరియన్స్ మాత్రం బాగాలేదన్నమాట. అండ్ పబ్జీ విషయానికి వస్తే అది కూడా సేమ్ అలానే ఉంటుంది. 4K వీడియో ఎడిటింగ్ అండ్ కంటెంట్ వాచింగ్, మూవీస్, వెబ్ సిరీస్ వాటి కోసం మాత్రం ఈ ట్యాబ్ చాలా మంచి ఆప్షన్. అండ్ నోట్స్ టేకింగ్ అంటే మీరు స్టూడెంట్ అయితే మాత్రం వాటి కోసం కూడా ఈ ట్యాబ్ మంచి ఆప్షనే. అండ్ 3:2 ఆస్పెక్ట్ రేషియో కాబట్టి ఈజీ టు క్యారీ అనమాట. అండ్ ఇన్ హ్యాండ్లో కూడా మనకు ఫీల్ చాలా బాగుంటుంది, ఎక్కువ వెయిట్ ఉండదు, ఎక్కువసేపు పట్టుకున్నా కూడా మనకు కంఫర్టబుల్గా అయితే మనకు చేతిలో ఉంటుందన్నమాట. అండ్ దాంతోపాటుగా మన స్పీకర్స్ విషయానికి వస్తే ఓకే, మీరు రూమ్లో ఉన్నప్పుడు ఓకే, కానీ లౌడ్గా ఎక్కడ బయట ఉన్నప్పుడు మాత్రం స్పీకర్స్ మీకు వినిపించవు, అది మాత్రం గుర్తుపెట్టుకోండి. అండ్ కెమెరా విషయానికి వస్తే ఒక ట్యాబ్లో మనకు ఇంత మంచి కెమెరాస్ ఇవ్వడం మాత్రం అది మాత్రం ప్లస్ పాయింట్. అంటే ఫొటోస్ విషయానికి వస్తే చాలా బాగుంటాయి అండ్ వీడియో కూడా మనకు బాగుంటుంది అనమాట. అంటే మీరు ఏదైనా డాక్యుమెంట్ స్కాన్ చేద్దాం అనుకుంటే మాత్రం క్లియర్గా మీకు ఆ ఫోటో అయితే దీంట్లో వచ్చేస్తుంది. అండ్ దాంతో పాటుగా దీంట్లో మనకు ప్రొవైడ్ చేస్తున్న MI యొక్క ఫీచర్స్, అంటే MI క్యాన్వాస్ అయిపోయింది, డెడికేటెడ్ యాప్స్ ఉన్నాయి కదా, అవి మాత్రం ప్లస్ పాయింటే. కానీ ఉంది కదా PC మోడ్, దాన్ని ఇంకా కొంచెం రిఫైన్ చేస్తే బాగుంటుంది. అంటే అదర్ యాప్స్ చేసినట్టు, ఫర్ ఎగ్జాంపుల్ తీసుకుంటే ఉంది కదా సామ్సంగ్ డెస్క్, అలా వీళ్ళు ఏదైనా చేస్తే బాగుంటుంది. కానీ ఉన్న వర్క్ స్టేషన్ మోడ్ అంత బాగా ఏమీ లేదనమాట, దాని మీద వీళ్ళు ఇంకా పని చేయాల్సింది. సో ఈ ట్యాబ్ తీసుకోవచ్చు అంటే మాత్రం తప్పకుండా మీరు తీసుకోవచ్చు. నాకు పడింది మాత్రం 31,999 ప్రైస్ ట్యాగ్లు, అంటే బిలో 35,000 రూపీస్లో ఈ ట్యాబ్ మీకు వస్తే మాత్రం తప్పకుండా మీరు బై చేసుకోవచ్చు. అండ్ పెన్ అండ్ కీబోర్డ్తో బై చేద్దాం అనుకుంటే మాత్రం ఒకసారి ఆలోచించండి. అలా కాకపోతే మాత్రం మీరు తీసుకోవచ్చు Xiaomi Pad 7 విత్ కీబోర్డ్ అండ్ పెన్తో, అది మీకు దీనికన్నా తక్కువ ప్రైస్ ట్యాగ్లు వస్తుంది. సో తీసుకుందాం అనుకుంటే మాత్రం కాంబోలో Xiaomi Pad 7తో మీరు వెళ్ళిపోవచ్చు, అది ప్రజెంట్ చూసుకుంటే దీనికి తక్కువ ప్రైస్ ట్యాగ్ దొరుకుతుంది. సో ఇదేనండి ఈ ట్యాబ్పై ఉన్న నా ఒపీనియన్ అండ్ ఎక్స్పీరియన్స్. మీరు తీసుకోవచ్చా అంటే మాత్రం ఇన్ షార్ట్ ఆన్సర్ ఒకటే, తీసుకోవచ్చు, మంచి డీలే, తప్పకుండా మీరు బై చేసుకోవచ్చు. కానీ కాంబోతో మనకు తక్కువ ప్రైస్ ట్యాగ్లో వస్తే బాగుంటుంది. మీరేమంటారు తప్పకుండా కామెంట్ చేసేయండి. మొత్తానికైతే ఇదేనండి చిన్న వీడియో. ఈ వీడియో మీకు నచ్చిందా, ఈ ట్యాబ్ మీకు నచ్చిందా, అండ్ ఈ ఇన్ఫర్మేషన్ మీకు యూస్ఫుల్ అనిపిస్తే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోకుండా వెళ్ళకండి. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియో మళ్ళీ కలుద్దాం. సైన్ ఆఫ్.